వెల్కమ్ టీ షాట్. మన ఇండియన్ ఎకానమీలో భాగంగా బ్యాంకింగ్ సిస్టమ్ అనే టాపిక్ను మనం పరిశీలించినట్లయితే ప్రీవియస్లో మనకు జరిగిన అనేక రకాల పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో బ్యాంకుల నుంచి అనేక ప్రశ్నలు మనకు రావటం జరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ లెసన్లో ఆర్బీఐ మీద, జాతీయం చేసిన బ్యాంకుల మీద, ఏ బ్యాంకుని ఏ బ్యాంకులో విలీనం చేయటం జరిగింది, మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి అనే వాటి మీద మనకి ఎక్కువగా పోటీ పరీక్షల్లో ఎక్కువ అడుగుతుండు కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు బ్యాంకు అనే ఒక పదము బాంకో అనే ఒక లాటిన్ పదం నుండి ఉద్భవించింది. బాంకో అనే ఒక లాటిన్ పదం నుండి ఉద్భవించింది. బాంకో అనగా ద్రవ్యాన్ని మారకం చేయుట, అంటే ఒకరి నుంచి ఒకరికి డబ్బును మారకం చేసేయే బ్యాంకులు. మరి ఈ బ్యాంకింగ్ వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే పురాతన ఇటలీ దేశంలో లొంబార్డ్ అనే జాతుల వారు మార్కెట్ స్థలాల ముందు ఈ బెంచీల మీద ఈ లొంబార్డి అనే ఒక జాతి ఈ బెంచీల మీద డబ్బులు పోసుకొని ఈ మార్కెట్లో కొనేవారికి, మార్కెట్లో అమ్మేవారికి అప్పులిచ్చి లొంబార్డి జాతుల వారు 1157 సంవత్సరంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెన్నిస్ బ్యాంకును ఏర్పాటు చేశారు. వెన్నిస్ బ్యాంక్ అంటే ప్రపంచంలో ఏర్పడిన అతి ప్రాచీన బ్యాంక్ వెన్నిస్ బ్యాంక్. ఇది 1157 సంవత్సరంలో మన ఇటలీ దేశంలోని వెన్నిస్ అనే నగరంలో లొంబార్డి జాతుల వారు ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత ఈ బ్యాంక్ అనేది కనుమరుగైపోయింది. మరి ఆచార్య క్రౌదర్ అనే ఒక ఆర్థికవేత్త ప్రకారం ఆధునిక బ్యాంకులకు ముగ్గురు మూల పురుషులు ఉన్నారు. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ బ్యాంక్స్. ఇక్కడ ఆధునిక బ్యాంకులకు ముగ్గురు మూల పురుషులు ఉన్నారు. ఆ ముగ్గురు మూల పురుషులు ఎవరు? క్రౌదర్ అనే ఆర్థికవేత్త ప్రకారం అంటే ఒకటి కంసాలి గోల్డ్ స్మిత్, 2 వడ్డీ వ్యాపారి, 3 వర్తక వ్యాపారి. అంటే ఈ ముగ్గురి యొక్క ప్రోత్సాహంతో, ఈ ముగ్గురి యొక్క సహకారంతో ఇక్కడ ప్రపంచంలో ఆధునిక బ్యాంకులు ఏర్పడ్డాయి. అంటే ఆధునిక బ్యాంకులకు ముగ్గురు మూల పురుషులు ఉన్నారని ఆచార్య క్రౌదర్ అనే ఒక ఆర్థికవేత్త తెలియజేయటం జరిగింది. మరి వాళ్ళే కంసాలి, వడ్డీ వ్యాపారి, వర్తక వ్యాపారి అని చెప్తున్నాం. అయితే ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి ఆధునిక బ్యాంక్ ఏంటంటే ఈ బ్యాంక్ ఆఫ్ బార్సిలోనా ప్రపంచంలో ఏర్పడ్డ మొట్టమొదటి ఆధునిక బ్యాంక్. దీన్ని 1401 సంవత్సరంలో బార్సిలోనాలో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే స్పెయిన్ దేశంలో బార్సిలోనా అనేది ఒక పట్టణం. ఈ పట్టణంలో ఈ బ్యాంక్ ఆఫ్ బార్సిలోనాను ఏర్పాటు చేయటం జరిగింది. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ జెనీవా 1407 సంవత్సరంలో ఏర్పడ్డది. బ్యాంక్ ఆఫ్ జెనీవా అంటే ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి ఆధునిక బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బార్సిలోనా, బ్యాంక్ ఆఫ్ జెనీవా. తర్వాత అనేక దేశాల్లో ఆధునిక బ్యాంకులు ఉద్భవించినాయి. అయితే భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి బ్యాంక్ ఏంటంటే హిందుస్థాన్ బ్యాంకు. దీనిని 1770 సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేయటం జరిగింది. హిందుస్థాన్ బ్యాంకు అంటే భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి బ్యాంక్ ఏంటంటే హిందుస్థాన్ బ్యాంక్ అని చెప్పాలి. ఈ హిందుస్థాన్ బ్యాంకును అలెగ్జాండర్
కో అండ్ కో అని ఒక బ్రిటిష్ ఏజెన్సీ హౌస్ 1770 సంవత్సరంలో కలకత్తాలో ఈ బ్యాంకును ఏర్పాటు చేస్తే 1770 నుంచి 1782 వరకు ఇక్కడ హిందుస్థాన్ బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించింది. 1782 సంవత్సరంలో హిందుస్థాన్ బ్యాంకు కనుమరుగైపోయింది, అంటే మూతబడిపోయింది. కానీ ప్రస్తుతం భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి ఈ హిందుస్థాన్ బ్యాంకు ప్రస్తుతం వ్యవహారాల్లో లేదు. మరి దీని తర్వాత మనం అధ్యయనం చేస్తే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేసిన బ్యాంకులను ఏమంటామంటే ప్రెసిడెన్సీ బ్యాంకులు అంటాం. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రెసిడెన్సీ బ్యాంక్ ఏందంటాడు. భారత యాజమాన్యంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్యాంక్ ఏందంటాడు. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి బ్యాంక్ ఏందంటాడు. ఇక్కడ మనకు క్లారిటీ ఉండాలి. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి బ్యాంకు హిందుస్థాన్ బ్యాంకు, భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రెసిడెన్సీ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ 1806లో ఏర్పాటు చేయటం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ముంబై, ఆనాడు బొంబాయి, ఈనాడు ముంబై, 1840 సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ బ్యాంక్ ఆఫ్ మద్రాసును 1843లో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేయబడ్డ ప్రెసిడెన్సీ బ్యాంకులు అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ ముంబై, మరి వాసన్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేస్తే ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి 1921 సంవత్సరంలో ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను లాంచ్ చేయటం జరిగింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడ్డ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ ముంబై, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1921లో లాంచ్ చేస్తే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 1955 సంవత్సరంలో ఎస్బీఐగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చటం జరిగింది. మరి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 55లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్బీఐగా పేరు మార్చి గోర్వాలా కమిటీ సిఫారసులు అనుసరించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1955లో జాతీయం చేయటం జరిగింది. మరి జాతీయం చేయటం జరిగింది 1955లో ఎస్బీఐ. అయితే భారతదేశంలో అత్యంత పురాతనమైన బ్యాంకు, ప్రస్తుతం వ్యవహారాల్లో ఉన్న బ్యాంక్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి 55లో లాంచ్ చేసిరు అని చెప్తున్నాం. దీని తర్వాత భారత యాజమాన్యంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి బ్యాంకు అంటే మేనేజ్మెంటు మనది, ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ వాళ్ళది. అంటే మన మేనేజ్మెంట్ ఆ బ్యాంకులో మనదైనప్పటికీ అందులో డిపాజిట్లు కానీ పెట్టుబడులు కానీ విదేశీయులు ఉన్నాయి. అందుకే భారత యాజమాన్యంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి బ్యాంకు ఇక్కడ మనం ఔదు కమర్షియల్ బ్యాంక్. ఈ ఔదు కమర్షియల్ బ్యాంకు మనం చూస్తే దీన్ని 1881లో ఆగ్రాలో ఏర్పాటు చేయటం జరిగింది. అందుకే భారత యాజమాన్యంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి బ్యాంకు ఔదు కమర్షియల్ బ్యాంక్. మరి భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏంటంటే ఇక్కడ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్. అంటే ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకును మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే
1894 సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఆనాడు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకును ఏర్పాటు చేసినప్పుడు దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే లాహోర్లో ఉంది. అంటే 1894లో లాహోర్ కూడా భారతదేశంలో భాగం కాబట్టి, అంటే అప్పుడు పాకిస్తాన్ ఇండియాలో భాగం కాబట్టి ఆనాడు పంజాబ్ నేషనల్ బ్యాంకును లాహోర్ హెడ్ క్వార్టర్గా, లాహోర్ ప్రధాన కార్యాలయంగా పంజాబ్ నేషనల్ బ్యాంకును ఏర్పాటు చేయటం జరిగింది. మరి ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నాడు అంటే ఢిల్లీలో ఉంది ప్రజెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం. ఇప్పుడు మనం ఒక్కసారి క్లారిటీగా చూస్తే భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి బ్యాంకు హిందుస్థాన్ బ్యాంకు, భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి ప్రెసిడెన్సీ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బెంగాల్, భారత యాజమాన్యంలో ఏర్పాటు చేసిన మొదటి బ్యాంకు హౌదు కమర్షియల్ బ్యాంక్, మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంకు ఏంది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. వాస్తవానికి ఇవి బ్యాంకింగ్ సిస్టాన్ని మనం అధ్యయనం చేసేది 1921 సంవత్సరంలో బ్రసిల్స్లో జరిగిన సమావేశంలో ప్రతి దేశం కేంద్ర బ్యాంకును, సెంట్రల్ బ్యాంకును, ఫెడరల్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని ఆ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆ సమావేశ సందర్భంగా మన దేశంలో మనం చూస్తే, స్టడీ చేస్తే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ అంటే భారతదేశంలో కేంద్ర బ్యాంకును ఆర్బీఐ అంటారు. కొన్ని దేశాల్లో కేంద్ర బ్యాంక్ అంటారు, కొన్ని దేశాల్లో ఫెడరల్ బ్యాంక్ అంటారు, మరి కొన్ని దేశాల్లో మన దేశంలో ఫెడరల్ బ్యాంక్ అనం, మన దేశంలో కేంద్ర బ్యాంక్ అనం, భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటారు. అంటే 1927 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని ఎల్టన్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని 1927లో మొదటిసారిగా రాయల్ కమిషన్ సిఫారసు చేసినప్పటికీ మరి రిజర్వ్ బ్యాంకు ఏర్పడలేదు. అయితే 1931 సంవత్సరంలో బ్యాంకులపై నియమించబడిన, బ్యాంకులపై వేసిన బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీకి అధ్యక్షుడైన ఎల్టన్ యంగ్ కమిటీ సిఫారసులను అనుసరించి ఆర్బీఐ స్థాపనకు సంబంధించిన బిల్లును 1933లో పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు క్వశ్చన్ అడుగుతారు, ఏ కమిటీ సిఫారసులు అనుసరించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారండి? రాయల్ కమిషన్ సిఫారసులు ఒకటి, ఎల్టన్ యంగ్ కమిటీ సిఫారసులు రెండవది, నరసింహం కమిటీ సిఫారసులు మూడవది, గోయిఫోరియా కమిటీ సిఫారసులు నాలుగవది అని ఇక్కడ ఆప్షనల్ ఇచ్చినప్పుడు రాయల్ కమిషన్ సిఫారసులు చేసింది ఆర్బీఐని ఏర్పాటు చేయమని. రాయల్ కమిషన్ సిఫారసులు అనుసరించి ఆర్బీఐ ఏర్పాటు సంబంధించిన బిల్లు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెడితే అది ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్బీఐ ఏర్పాటు బిల్లును ఆమోదించలేదు. ఎందుకంటే 1927లో పార్లమెంట్ లేదు కాబట్టి, పార్లమెంట్ లేదు కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆర్బీఐ బిల్లు ప్రవేశపెడితే అది అనుమతి లభించలేదు. కాబట్టి 1931లో బ్యాంకులపై వేసిన బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ సిఫారసులు అనుసరించి ఆ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీకి అధ్యక్షుడే ఎల్టన్ యంగ్ కమిటీ సిఫారసులు అనుసరించి మరి 1933లో పార్లమెంటులో ఆర్బీఐ సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని 1934లో పార్లమెంటు ఆమోదించింది. దీన్నే ఆర్బీఐ చట్టము 1934 అంటారు. ఆర్బీఐ చట్టము 1934 అంటారు. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1న
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయటం జరిగింది? మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయటం జరిగింది 1935 ఏప్రిల్ 1న. మరి ఆర్బిఐని ఏర్పాటు చేసినప్పుడు దాని యొక్క ప్రధాన కార్యాలయము 35లో కలకత్తాలో ఉంది. కల్కత్తాలో ఉంది. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కార్యాలయాన్ని 1937లో ఆనాడు బొంబాయికి తరలించటం జరిగింది. అంటే కలకత్తా నుండి బొంబాయికి తరలించారు 1937లో. అంటే 2 సంవత్సరాలు కూడా ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ కలకత్తాలో ఉంది. 37లో బొంబాయి, 37లో ముంబై. ఈనాడు ముంబై, ఆనాడు బొంబాయి. 37లో ముంబైకి తరలించారు. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఆర్బీఐ యొక్క కార్యాలయం ముంబైలో ఉంది. ఆర్బీఐకి ఒక ప్రధాన కార్యాలయం, 19 ప్రాంతీయ కార్యాలయాలతో ఆర్బీఐ పనిచేస్తుంది. దీనికి 4 ప్రాంతీయ బోర్డులు ఉన్నాయి. చెన్నైలో ఒక బోర్డు ఉంది, ముంబైలో ఒక బోర్డు ఉంది, కలకత్తాలో ఒక బోర్డు ఉంది, ఢిల్లీలో ఒక బోర్డు ఉంది. 4 ప్రాంతీయ బోర్డులతో 19 ప్రాంతీయ కార్యాలయాలతో ఒక ప్రధాన కార్యాలయంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. 35 ఏప్రిల్ 1న ఏర్పడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1949 జనవరి 1న ఆర్బీఐని జాతీయం చేయటం జరిగింది. నేషనలైజేషన్ బై ఆర్బీఐ 1949 జనవరి 1. మరి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను చూస్తే, అధ్యయనం చేస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మాణం ఇలా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మాణం ఇలా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ 15 మంది ఉంటారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ 15 మంది ఉంటారు. ఉప గవర్నర్లు 4 ఉంటారు. గవర్నర్లు 1 ఉంటారు. 1 + 4 5 + 15 మొత్తం 20. టోటల్ 20 మంది ఉంటారని చెప్తున్నాం. అంటే కేంద్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 20 మంది ఉంటారు. ఆ 20 మందిలో 1 గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు 15 మంది. ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ యొక్క నిర్మాణం ఇలా ఉంటుంది. దాని యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. మరి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా గవర్నర్ వ్యవహరిస్తాడు. ముఖ్య కార్యనిర్వహణాధికారిగా. మరి రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ యొక్క పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అంటే, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవి కాలం 3 సంవత్సరాలు. మనం ఏది ఇచ్చినా 5 సంవత్సరాలు దిద్దే అలవాటు ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి పదవి కాలం 5 సంవత్సరాలే, ముఖ్యమంత్రిది 5 సంవత్సరాలే, ఎమ్మెల్యేది 5, ఎంపీది 5, రాష్ట్రపతిది 5. మనకు మ్యాక్సిమం దేశంలో అందరి పదవి కాలాలు 5 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ గవర్నర్ పదవి కాలం ఎంత అని అడిగినప్పుడు 5 సంవత్సరాలు దిద్దకూడదు. ఆర్బీఐ గవర్నర్ పదవి కాలం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్బీఐ ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆర్బీఐ అనగానే మనకు 3 గుర్తు రావాలి. 3 సంవత్సరాలని గుర్తు రావాలి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. 3 అంకెల ఆర్బీఐ కాబట్టి ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవి కాలం 3 సంవత్సరాలు. అయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్ ఎవరని అడిగితే ఓస్బర్న్ స్మిత్. అంటే ఓస్బర్న్ స్మిత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి గవర్నర్. కానీ ఇక్కడ పోటీ పరీక్షల్లో అడిగేది మొట్టమొదటి భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ అయిన భారతీయుడు ఎవరు అంటారు. అంటే తొలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరంటే ఓస్బర్న్ స్మిత్.
ఆయన మన దేశం చెందిన వ్యక్తి కాదు, ఇంగ్లాండ్ దేశం చెందిన వ్యక్తి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన తొలి భారతీయుడు ఎవరంటే సిడి దేశ్ముఖ్. అంటే 37 నుంచి 43 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారతీయులు గవర్నర్లు కాలేదు. అంటే మొదటి వ్యక్తి కానీ టైలర్ రెండో వ్యక్తి కానీ వాళ్ళు ఇంగ్లాండ్ దేశం చెందిన వ్యక్తులు. 1943లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన తొలి భారతీయుడు సిడి దేశ్ముఖ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ అయిన తొలి భారతీయుడు ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఇది మనం ఐడెంటిఫై చేయాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు పోటీ పరీక్షల్లో. ఇంకా మనకి 21వ గవర్నర్ వైవి రెడ్డి, 22వ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు. వీళ్ళిద్దరు ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన ఆర్బీఐ గవర్నర్లు. 23వ వ్యక్తి మనకు రఘురామ్ గోవిందరాజన్. 24వ వ్యక్తి మనం చూస్తే ఉర్జిత్ పటేల్. 25వ వ్యక్తి శక్తికాంత దాస్. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరంటే శక్తికాంత దాస్. శక్తికాంత దాస్ 2018లో మొదటిసారి ఎన్నికై 21 వరకు కొనసాగిండు. 2021 డిసెంబర్ 10 నుండి రెండోసారి ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ పదవిలో కొనసాగుతున్నాడు. అంటే 22, 23, 24 నెక్స్ట్ మనకు డిసెంబర్ వస్తే ఈయన పదవి కాలం కూడా కంప్లీట్ అవుతుంది. 26వ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎవరిని నియమిస్తారనేది మనం వెయిట్ చేయాలి. అంటే ఏ వ్యక్తి అయినా ఆర్బీఐ గవర్నర్గా 2 సార్ల కంటే ఎక్కువ సార్లు పదవిని అనుభవించడానికి వీల్లేదు, 2 సార్లు అనుభవించవచ్చు. అంటే ఫస్ట్ మనం చూస్తే ఆర్బీఐ గవర్నర్ ఓస్ బర్న్ స్మిత్ అని చెప్పినాం. 25 ఆయన శక్తికాంత దాస్ అని చెప్పినాం. ఈ 25 మందిలో వాస్తవానికి అతి చిన్న వయసులో ఆర్బీఐ గవర్నర్ అయిన వ్యక్తి రఘురామ్ గోవిందరాజన్. మరి రఘురామ్ గోవిందరాజన్ 50 సంవత్సరాల వయసులో ఆర్బీఐ గవర్నర్ అయిండు. మరి ఆర్బీఐ గవర్నర్ అయిండు 50 సంవత్సరాల వయసులో అంటే గతంలో మన్మోహన్ సింగ్ 50 సంవత్సరాల 15 రోజుల వయసులో ఆర్బీఐ గవర్నర్ అయితే మన్మోహన్ సింగ్ యొక్క రికార్డును రఘురామ్ గోవిందరాజన్ బీడ్ చేసి 50 సంవత్సరాల వయసులో అతి చిన్న వయసులో ఆర్బీఐ గవర్నర్ అయిన ఘనతగా రఘురామ్ గోవిందరాజన్ దక్కించుకోవటం జరిగింది. మరియు ఇక్కడ మనం పోటీ పరీక్షల్లో ఇక్కడ అడిగే బిట్టు మనం జనరల్గా తీసుకుంటే మరొక బిట్ ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ అయి ప్రధానమంత్రి అయిన వ్యక్తి మన్మోహన్ సింగ్. మరి ఇప్పుడు జనరల్గా ఆర్బీఐలో ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారని చెప్తున్నాం. మరి జనరల్గా ప్రస్తుతం ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్లు చూస్తే రాజేశ్వరరావు ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్, రవి శంకర్ ప్రజెంట్ ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్, స్వామినాథన్ ప్రజెంట్ ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్, మైకేల్ దేబ్ర పాత్ర ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్. మరి వీళ్ళు అయితే భారతదేశ చరిత్రలో ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ అయిన మహిళ ఉదేశి అనే ఒక మహిళ ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ అయిందండి. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ మహిళ కూడా ఆర్బీఐ గవర్నర్ కాలే, ఒక్క మహిళ కూడా ఆర్బీఐ గవర్నర్ కాలే. కానీ డిప్యూటీ గవర్నర్ అయిన ఆమె ఉదేశి అనే ఒక మహిళ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయింది. ఆమె 2003 నుంచి 2005 మధ్య కాలంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఒక మహిళ పనిచేసింది. మరి మన దేశానికి 2 ఆర్థిక సంవత్సరాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఉంటే ఆర్బీఐ గవర్నర్ యొక్క అంటే ఆర్బీఐ మనకు ఆర్థిక సంవత్సరం చూస్తే ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ మనం చూస్తే ఇక్కడ జూలై 1 టు ఇక్కడ జూన్ 30 ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు ఆర్బీఐకి సపరేట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి సపరేట్గా ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క విధులను మనం అబ్జర్వ్ చేస్తే నెంబర్ 1 ఆర్బీఐ యొక్క విధి కరెన్సీ నోట్లను ముద్రించే బ్యాంకు.
అంటే మన దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. అంటే ఏ పద్ధతి ఆధారంగా కరెన్సీ నోట్లను ముద్రిస్తుందంటే కనిష్ట నిలువల పద్ధతి ఆధారంగా కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. ఈ పద్ధతిని ఆర్బిఐ 1957 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పద్ధతిని అనుసరిస్తుంది. మరి కరెన్సీ నోట్లను ముద్రించే అధికారం ఆర్బిఐకి ఉంది. ₹1 నోటు మినాయించి అన్ని రకాల నోట్లను ముద్రించే అధికారం ఆర్బిఐకి ఉంది. మరి నోట్లను ముద్రించే అధికారం ఆర్బిఐకే ఉంది, నోట్లను రద్దు చేసే అధికారం ఆర్బిఐకే ఉంది. ₹1 నోట్ను ఇక్కడ ఆర్బిఐ ముద్రించదు, కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. ₹1 నోటు మీద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. మరి కనిష్ట నిల్వల పద్ధతి అంటే 1935 నుండి 1956 వరకు ఆర్బిఐ నైష్పత్తిక పద్ధతి ఆధారంగా కరెన్సీ నోట్లను ముద్రించింది. 1957 నుంచి ఇక్కడ మేజర్గా మనం చూస్తే ఇక్కడ కనిష్ట నిల్వల పద్ధతి ఆధారంగా కరెన్సీ నోట్లని ముద్రిస్తుంది అని చెప్తున్నాం. వాస్తవానికి కరెన్సీ నోట్లు మనం తీసుకుంటే నైష్పత్తిక పద్ధతికి కనిష్ట నిల్వల పద్ధతికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కనిష్ట నిల్వల పద్ధతి అంటే రిజర్వ్ బ్యాంకు కరెన్సీ నోట్లను ముద్రించాలంటే మినిమం ఆర్బిఐ దగ్గర 200 కోట్ల నిల్వలు ఉండాలి ఆర్బిఐ దగ్గర. ఇందులో 115 కోట్లు బంగారపు నిల్వలు, 85 కోట్లు విదేశ మారక నిల్వలు ఉండాలి. ఇంత నిల్వలు ఆర్బిఐ దగ్గర ఉంటే జనరల్గా మనం దేశ అవసరాల నిమిత్తం ఎంత కరెన్సీనైనా ముద్రించుకునే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇంత ఉంటే. కానీ ఇష్టం వచ్చినట్టు కరెన్సీ ముద్రిస్తే ఎకానమీలో ద్రవ్య సప్లై పెరిగిపోయి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. కాబట్టి మళ్ళీ కొన్ని ప్రమాణాలకు అనుసరించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. అంటే ఇంత ఉంటే మనం ఎంత కరెన్సీనైనా ముద్రించుకోవచ్చు. రెండవది కేంద్ర ప్రభుత్వ బ్యాంకు. అంటే కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని రకాల ఆర్థిక లావాదేవీల నిర్వహిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అంటారు. మరి బ్యాంకుల బ్యాంకు అంటే వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లలో కొంత శాతం డిపాజిట్ వాణిజ్య బ్యాంకులు ఆర్బిఐ దగ్గర తాకట్టు పెట్టాలి కాబట్టి బ్యాంకుల బ్యాంకుగా నిర్వర్తిస్తుంది. ఇంకా బ్యాంకులపై పర్యవేక్షణ చేసే అధికారం ఆర్బిఐకి ఉంది. విదేశ మారక నిల్వల సంరక్షణకర్త అంటే అన్ని దేశాల ఫారెన్ నిల్వలను కాపాడే బాధ్యత ఆర్బిఐ దగ్గర ఉంది. పరపతిని వాణిజ్య బ్యాంకులు సృష్టిస్తే పరపతి నియంత్రించే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. వాణిజ్య బ్యాంకులు ఆపదలు ఉన్నప్పుడు రుణాలు ఇచ్చి ఆదుకుంటుంది కాబట్టి అంతిమ రుణదాత అని కూడా ఆర్బిఐని చెప్పవచ్చు. ఇప్పుడు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధుల గురించి పూర్తిగా మనం తెలుసుకోవటం జరిగింది. కాబట్టి నెక్స్ట్ మనం క్లాసులో వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు, వాణిజ్య బ్యాంకుల యొక్క ఉద్దేశము, బ్యాంకుల జాతీయకరణ ఎలా జరిగింది, ఎన్ని బ్యాంకులు ఎన్ని దశల్లో బ్యాంకులను జాతీయం చేయటం జరిగిందనేది మనం నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.